ఈ వీడియో మోస్ట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అంటే నేనేదో జోకులు వేస్తాను, నేనేదో కామెడీ చేస్తానని కాదు, కానీ హౌస్లో జరిగినవి కామెడీగా ఏవైతే జరిగినాయో అవన్నీ క్లియర్గా చెప్తాను. కామెడీతో పాటు గేమ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఎవరెవరు ఈ పర్టికులర్ టాస్క్లో వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు అనేది, అండ్ ఎవరెవరిని ఆడుకున్నారనేది, వాళ్ళకి తెలియకుండానే ఎవరెవరు ఫన్ జనరేట్ చేశారనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎంత లెంత్ ఉంటుందో చెప్పలేను, కానీ ఆల్మోస్ట్ ఒక 5.5 గంటల ఫుటేజు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఆ లైవ్ చూస్తుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ టైంపాస్ అయింది. ఆ ఫుల్ టైంపాస్ అయిన ప్రతి ఇంపార్టెంట్వి ఎందుకు ఈ వీడియోలో క్లియర్గా ఒక మాట చెప్పి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏదైతే నేను లైవ్లో చెప్తున్నానో వాటిల్లో ఒక 5% ఏమన్నా ఎపిసోడ్లో వస్తాయేమో, కానీ నేను రాసుకున్న ప్రతిదీ ఎపిసోడ్లో వేయొచ్చు అనేంత కంటెంట్ రాసుకున్నాం. ప్రతి బిట్టు ఎపిసోడ్లో వేయొచ్చు, అంత ఫన్ ఉంది. కానీ వాళ్ళు వేయలేరు. ఈ లైవ్లో జరిగింది ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా కానీ సంజన గారి బిట్లు కానీ వేస్తే సంజన గారికి ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ వాళ్ళు వేయలేరు, ఎందుకంటే చాలాసార్లు చాలా ఓవర్ యాక్టింగ్ చేసి చాలా స్ట్రాటజికల్గా ఏమీ లేదు, ఆవిడ కంటెంట్ లేదా, ఆవిడకి సంబంధం లేదుగా, కాముకు కూర్చోవచ్చు. కానీ ఆవిడ దాన్ని నడిపిన విధానం ఏదైతుందో హైలీ ఇంప్రెసివ్. దాంట్లో కూడా తనుజ గారిని బకరాన్ చేస్తారు, ఇమాన్యుల్ని బకరాన్ చేస్తారు. సూపర్, అంతే మామూలు సూపర్ కాదు. దాని గురించి మాట్లాడతాను. అండ్ గౌరవ్ వర్సెస్ దివ్య అండ్ గౌరవ్ వర్సెస్ రీతులో గొడవలో ఎవరిది తప్పు, ఏం జరిగింది అనేది. అండ్ దాంతోపాటుగా ఇంకేమున్నాయి, తనుజ గారిది, ఇమాన్యుల్ది, రీతు చౌదరిది, వీళ్ళ ముగ్గురిది ఎక్కువగా ఈ పర్టికులర్ డేలో నేను చూసిన 5.5 గంటల ఫుటేజ్లో తనుజ, ఇమాన్యుల్ నిన్న నైట్ది అంతా కన్సిడర్ చేసి చూస్తే వీళ్ళిద్దరూ గేమ్ కోసం పెడుతున్న ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఏదో ప్లాన్లు చేస్తున్నారు, ఏదో హంగామా చేస్తున్నారు, ఒకరినొకరు మాట్లాడుతున్నారు, సంజన గారితో మాట్లాడుతున్నారు, సంథింగ్ మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వేరే వాళ్ళు. దట్ ఈస్ వెరీ నైస్ అనిపించింది. వాటి గురించి కూడా చెప్తాను. 1 by 1 స్టార్ట్ చేద్దాం. వెరీ కామెడీగా ఉంది మామ, దయచేసి మిస్ చేయొద్దు. అండ్ ఎక్కడ మీకు ఫన్ అనిపించిందో, మీరు లైవ్ చూస్తుంటారు ఖచ్చితంగా, ఏ విషయాల్లో ఫన్ అనిపించిందో ఈ విషయాలు కామెంట్ చేయండి. నేను లైవ్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నార్మల్గా చూస్తే, నార్మల్గా పైన చూసుకుంటూ వెళ్తే కొన్ని అర్థమై ఉండవు, దాంట్లో ఏముంది అని అనిపిస్తే అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు అక్కడ ఫన్ జనరేట్ అయింది, ఎందుకు వీళ్ళు అలా మాట్లాడారని. ఫస్ట్ మార్నింగ్ ఇది వచ్చిందండి పాట, కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆ పాట వచ్చింది. ఆ పాట ఎందుకు వేసుంటారంటే, నైట్ ఆ టాస్క్ని చూస్తారు చీకటిలో, ఆ చీకటి టాస్క్ ఉంది. ఆ చీకటి టాస్క్ గురించి సీజన్ 6లో అది చాలా హిలేరియస్గా వచ్చింది. అండ్ మీకు చాలా కట్ చేశారు, మామూలు ఫన్ జనరేట్ చేయలేదు. నేనైతే అవి కట్ చేశారు. బెడ్రూమ్లో నేను మాట్లాడే ప్రతి మాటకి అల్లాడిపోయారు నవ్వలేక. ఆ సీజన్లో ఆ పర్టికులర్ దయాల టాస్క్ టైంలో పల్లె అనిపించింది. అవి కొన్ని కట్ చేశారు, కొన్ని వచ్చాయంట లైవ్లో. సూపర్. సేమ్ ఇది ఈరోజు జరుగుతుంది. సో అది బాగుంటుంది. దాని గురించి నైట్ నా ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ 6లో ఎలా జరిగింది, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా తనుజ గారు, రీతు చౌదరి, లేదా అక్కడ విషయం భయపడేంతగా ఏమన్నా ఉంటుందని నేను ఎక్స్పీరియన్స్ చేసే కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఉదయాన్నే ఆ సాంగ్ వచ్చింది, ఎందుకంటే బేబీ అంటే కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, మనం ఎక్కువ ఆలోచించుద్లే, అదేమీ లేదు. ఆ పాట వచ్చింది. ఆ పాట అయిన తర్వాత డ్యాన్స్ చేస్తున్నాడు భరణి గారు. అయిపోయిన తర్వాత కూడా కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ అని సాంగ్ అయిపోయిన తర్వాత కూడా 4 స్టెప్లు వేసారు. అప్పుడు అనిపించింది ఇంజురీ అయిపోయింది భరణి గారికి అని. ఇంజురీ అయిపోయినట్టుంది, క్లియర్గా కనపడుతుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ మామ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి చిన్న సీన్ని. నెక్స్ట్ లెవెల్ సినిమా, అబ్సల్యూట్ సినిమా అంతే. ఆ కామెడీ అంటే కామెడీ ఎలా ఉందంటే, వాళ్ళ ఇంటెన్షనల్ కామెడీ నాకు నవ్వురాదు మావా. తెలియకుండా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి మాట్లాడే మాటలకి మనం తెలిసిన నిజాలకి భలే నవ్వు వస్తుంది. అలాంటిది ఇప్పుడు ఇమాన్యుల్ ఏమంటుందంటే, అందరూ బ్యాటరీలు మార్చుకున్నాడు వెళ్తారు ఉదయాన్నే కదా, 8 hours వస్తుంది ఒక బ్యాటరీ. సో 3 times బ్యాటరీస్ మార్చుకుంటాం. నిద్రపోయేటప్పుడు ఒకసారి, ఎర్లీ మార్నింగ్ ఒకసారి. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు ఎందుకు మార్చుకుంటారంటే, మళ్ళీ మిడ్ నైట్ స్టాఫ్ ఉండరు, వాళ్ళు వచ్చి బ్యాటరీలు మార్చడానికి బ్యాటరీ రీప్లేస్ చేయరు కాబట్టి నిద్రపోయేటప్పుడే మార్చుకుంటే ఒక రోజు 6-7 hours నిద్రిస్తారు. కాబట్టి లేచే టైంకి ఏమవుతుంది తెలుసా, ఒక రోజు ఎర్లీగా లేపలేక కొంచెం ఎక్కువ నిద్రిస్తాడు. ఆ రోజు కంటెంట్ ఎక్కువ లేకపోవడం, టాస్క్ లేకపోవడం వల్ల ఆ టైంలో ఏమవుతుందంటే, పొద్దున్నే లేచి తీసేసరికి మన బ్యాటరీ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో నేను నా పక్క కంటెస్టెంట్ బ్యాటరీ లేకపోతే నైస్గా రే నువ్వు రేపు అనేసిరా అనేసి చెప్పచ్చు. అలాంటి జరుగుతూనే ఆ బ్యాటరీలను బట్టి లేపుతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయే టైంకి ఎన్ని గంటలు నిద్రిస్తారంటే వాళ్ళకి తర్వాత రోజు టాస్కులు బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి టాస్కులు లేకపోయినా ఆ బ్యాటరీస్ డౌన్ అయిపోయాయి అనుకోండి, అందరూ ఈ నిద్రలోనే ఉంటాయి, వాళ్ళకి తెలిసిపోతుంటుంది. ఆ నిద్రలో ఉన్న వాళ్ళకి బ్యాటరీస్ డౌన్ అయ్యాయని తెలిస్తే వెంటనే లేపేసి, ఎందుకంటే మధ్యలో లేసేసి వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అనుకోండి, అది రికార్డ్ అవ్వదు. కాబట్టి బ్యాటరీస్ డౌన్ అయ్యే లోపల లేపేసి తీసుకొని వస్తారు. ఇక్కడ బ్యాటరీస్కి పోయేటప్పుడు ఇమాన్యుల్ రెబల్ సుమనన్న అనగానే కనుక్కున్నాడు కదా అనుకున్నా, రెబల్ రాము, రెబల్ భరణి అన్న, రెబల్ తనుజ అనేసి అందరూ అంటున్నాడు. అంటే ఎవడురా ఆయన రెబల్ అని. ఈ కామెడీకి అర్థం ఏంటి తెలుసా, నేను నైట్ అర్ధరాత్రి గొసుకొసలు చూస్తే మీకు అర్థం, ఆల్రెడీ అప్లోడ్ చేసినారు, 1.5 లక్షల మంది చూశారు. ఈరోజు కార్తీక దీపమా, ఇది పండగ కాబట్టి కార్తీక మాసం, సో కొంచెం బిజీగా ఉంటారు.
నిన్న నైట్ ఏమైందంటే ప్రతి ఒక్కరు డిస్కషన్ ఎలా అంటే ప్రతి ఒక్కరిని ఆ ఫోన్ కాల్ ఎవరెవరైతే ఎత్తారో ఎత్తిన వాళ్ళకి కాకుండా కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. రామురావుతో ఒకసారి చెప్తా, ఒక ఫన్ ఉంది. ఎత్తిన వాళ్ళందరి మీద ఇతను ఆవిడ అందరూ రెబల్స్ అని ఒక్కొక్కరి మీద చెప్పుకుంటా ఉన్నారు. అందుకనే అందరి పేర్లు పెట్టి రెబల్ వీడే అంటున్నాడు కామెడీగా. ఆ తర్వాత తనుజ ఇమానియల్తో మాట్లాడుతూ గౌరవ్ కామెడీ పిస్తామే తెలియకుండా కామెడీ చేస్తాడు. ఏం చేశాడు తెలుసా? తనుజ గారు కూడా నవ్వుకుంటు, ఏంటా గారు ఆ టీషర్ట్ ఆరెంజ్ టీషర్ట్ కదా, వీళ్ళ టీమే కదా, ఆరెంజ్ టీషర్టు టీమ్ టాస్క్లో ఇచ్చిన టీషర్ట్ని మార్చకుండానే పడుకున్నాడంట. ఆ టీషర్ట్ మార్చకుండానే పడుకున్నాడు. ఏంట్రా ఎందుకంటే మిడ్ నైట్ టాస్క్ పెడతారు, టాస్క్ పెడితే ఆడాలి కదా, సో ఐ ఆమ్ నాట్ చేంజింగ్ ద టీషర్ట్ అనేసి అనంట. వారేనా ఈ పాస్గాలు అనేసి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం, దానికి టాస్క్కి వేసుకోవచ్చు కదా, దానికి ఏముంది అన్నట్టుగా ఏమన్నా ఏమంటారు సార్. షబా వీడు ఎంత ఓవర్ థింక్ చేస్తారంట అబ్బా అని మెంటనే ఇంకోసారి. ఎంత ఓవర్ థింక్ అంటే మర్యాద మనీష్ ఉన్నాడు కదా, ఆయనకి మించి డబల్ చేస్తాడు ఓవర్ థింక్ అంటే తనుజ. అబ్బే అదే ఆడ సరిపోద్ది, 2 times ఓవర్ థింక్ చేస్తాడు మర్యాద మనీష్ కంటే అంటాం. ఓవర్ థింక్ నిజంగా చేస్తాడు గౌరవ్. దాంట్లో కొన్నిట్లో లాజిక్ ఉంది, కొన్నిటి ఏంట్రా ఇంత రేంజ్లో ఓవర్గా థింక్ చేస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్ చాలా వచ్చినాయి, మాట్లాడదాం. ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు కదా. డెమాన్ ఇది ఎంత ఫన్గా అనిపిస్తామో ఎపిసోడ్లో కరెక్ట్గా వేస్తే ఆ సీన్స్ అన్నీ మనకు తెలుసు కదా. నిన్న నైట్ ఏం చేశారు, నేను సినిమాటిక్ లెవెల్లో ఒక సినిమా రైటర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, డైరెక్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, హీరోకి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిన్న నైట్ పాల ప్యాకెట్లు ఒకటి తాగేసి లోపల 8 ప్యాకెట్లు పెట్టేశారు సుమన్ శెట్టి అండ్ దివ్య. ఇది మనకు తెలుసు, కానీ అక్కడ ఉన్న హౌస్లో వాళ్ళకి తెలియదు కదా. పొద్దున్నే టీ కోసం నీళ్లు పెట్టారు, అది నీళ్లు టీ పొడి సంథింగ్ నీళ్ళు వేసి ఆ టీ పొడి గ్యాస్ వెలిగించి పెట్టున్నాడు. డెమాన్ పని పెట్టేసి అల్లం పెట్టి టీ చేయడానికి అల్లం వేసి కట్ చేస్తున్నాడు, అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు అవన్నీ చూపిస్తున్నాడు. తర్వాత నలగొడుతుండు అంటే మనకు అర్థమైపోతుంది, ఇప్పుడు పాల కోసం వెళ్తారా దొరికిపోద్దురా అని. సో అది నలగొట్టడం. రేషన్ మేనేజర్ వస్తున్న టైంలో ఆ పాల కోసం పోయింది, ఒక డోర్ తీసింది, లేదా ఇంకో డోర్ తీసింది అనేసి అటు ఇటు చూసి, రే పాలు మొత్తం పోయాయి, ఎత్తేసారు, పాలు మొత్తం దొంగతనం చేశారు అనేసి పెద్దగా అర్చన చూస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ప్రతి సీను క్లైమాక్స్ అన్నట్టుగా అందరిది భయంకరంగా ఉంటుంది. ఇక్కడ పాల ప్యాకెట్లు పోయినాయి అనేసి అడిగిన తర్వాత, రే ఒరే ఇటురా, పాలు దొంగతనం చేశారు, పాలు మొత్తం దొంగతనం చేశారు అనగానే దివ్య ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్దండి, సార్ ఇచ్చేయండి సార్, మొత్తం ఇచ్చేయండి సార్ నాగార్జున సార్, యాక్టింగ్కి ఓవర్ యాక్టింగ్కి మామూలు యాక్టింగ్ కాదు అంటే రియల్గా ఏదో లేనట్టుగా, అంటే ఓవర్ యాక్టింగ్ చేయాలి ఆవిడ, జెన్యూన్ యాక్టింగే. ఒక క్యాప్టెన్ ఎలా బిహేవ్ చేయాలి అలాగే బిహేవ్ చేసినట్టు వచ్చి ఈవిడ ఒక దొంగతనం వచ్చేసింది. అప్పుడు రీతు, రెబల్ ఏంట్రా రెబల్స్ ఎవరినో లేపేశారా, నేను నన్నే లేపేశారా, నాదే కదా మిస్టేక్ పోయింది, నేను లేపేశారా అనేసి ఆవిడ అరుచుకుంటా ఉన్నారు, ఏంట్రా నన్ను లేపేశారని. తర్వాత దివ్య, గాయస్ ఫుల్లీ సీరియస్ మోడ్, గాయస్ ఎవరైనా తీసారా చెప్పండి, గాయస్ పవన్ నువ్వేమైనా తీసావా, సంజన గారు చెప్పండి ఎవరైనా తీసారా ప్లీజ్ అని అంటుంటే వాళ్ళు ఎవ్వరు చెప్పట్లా. అప్పుడు తనుజ గారు స్టార్ట్ అయింది. ఇంకవని దివ్య అంతా ఎతుకుతుంది వెంటనే, ఏమైందని ఎన్ని యాక్టింగ్ చేస్తా ఉంటే రీతుని అడుగుతాడు భరణి గారు, ఎన్ని ప్యాకెట్లు అమ్మా, ఒకటి కూడా లేదంటే 8 ప్యాకెట్స్ అండి భరణి గారు, 8 ప్యాకెట్స్ పోయా, ఎక్కడ తాపెడతారు అన్ని ప్యాకెట్లు, తాపెట్టలేరే. అప్పుడు తనుజ గారు స్టార్ట్ చేసి సంజన గారు తీసుంటారు, సంజన గారు, ఎందుకంటే సంజన గారే రెబల్ అని గట్టిగా నమ్మేశారు, అంత ఎర్రిపప్పలు చేసి అంత బకరాలు చేశారు సంజన గారు. ఆవిడ అంతకుముందు రికార్డు బ్రేకింగ్ ఉంది చూసారా, దొంగతనాల రికార్డు ఇవన్నీ ఉండేసరికి నమ్మేశారు. అండ్ మిడ్ నైట్ ఎందుకు నమ్మారంటే ఈవిడ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది టాస్క్ కదా, ఇలాంటి వాళ్ళని అలాంటి ఫోన్ మాట్లాడారు అండ్ అవుట్ ఆఫ్ ది టాస్క్, కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇచ్చుంటారేమో రెబల్ అనేసి గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి నేను నైట్ కూడా బతిలాడుకున్నాను సంజన గారిని, మీరు దయచేసి మీరు రెబల్ అని ఎవరికి తెలియకుండా చేస్తాం, ఎందుకంటే వాళ్ళు వచ్చి మీరు రెబల్ అని చెప్తే మీరు రెబల్ పోయి మీరు కంటెంట్ రావడం, మీరు రెబల్ కాకుండా వీళ్ళిద్దరు ఏం చేశారు సార్. అందుకే నేను అప్రిషియేట్ చేసేది తనుజాని ఇమానుయల్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి 2 కూడా అంతే. ఈవిడ రెబల్ అని అనుకొని ఈవిడికెళ్ళి బేరాలు ఆడుతున్నారు. అక్కడ వీళ్ళకంటే తెలివి బిహేవ్ చేసిన సంజన ఏమంటున్నారంటే, మీరు రెబల్ అని మాకు అర్థమైంది, మీరు రెబల్ అని అవతల వాళ్ళకి అర్థం కాకుండా ప్లస్ మీరు రెబల్ అని అర్థమైనా మిస్లీడ్ చేశారు చాలాసార్లు. ఒకరిద్దరు ఏరే వాళ్ళు అంటే అబ్బే రాము అనుకుంటా, సాయి అనుకుంటా, కళ్యాణ్ అనుకుంటా అంటది తను చెందగా. ఇవన్నీ మిస్లీడింగ్ కోసం, మీకు లైవ్ చూస్తేనే అర్థమవుతుంది, ఇవన్నీ ఎపిసోడ్ చూస్తే కరెక్ట్గా అర్థం కావు. ఇలా చేస్తూ ఉండేసరికి ఇప్పుడు ఉదయాన్నే సంజన గారు తీసుంటారు, అది ఇది అనేసి అంటారు. ఎందుకు అన్నారంటే సంజన గారు మధ్యలో నిలబడి లేచారు, ఆవిడ ఎర్లీ మార్నింగ్ కూడా త్వరగా లేచారన్నది నేను గమనించాను అన్నట్టుగా చెప్తారు. ఆ తర్వాత దివ్య, అవును రో దివ్య యాక్టింగ్ చూడండి,
అవునరా ఆవిడ నవ్వుతున్నారు ఇందాక మేబీ అనేసి. తర్వాత తనుజ నైట్ పడుకోకుండా తిరుగుతున్నారు, అందుకు నాకు డౌట్ వచ్చింది. ఏంటండి తిరుగుతున్నారు పడుకోకుండా అంటే అని నవ్వుతున్నారు. తర్వాత ఉదయం లేచి చూసి పాలు పోయేసరికి నాకు కొంచెం డౌట్ వస్తుంది, ఆవిడే తీసుంటారు. ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ చేయడం మొదలుపెట్టారు ఇంకా సంజన గారు. ఎందుకంటే వీళ్ళెదలో అనుమానం పడుతున్నారు, మన కంటెంట్ వస్తుంది, సరే లెడ్డం ఓవర్ థింక్ అన్నట్టుగా సైలెంట్గా దొంగతనం చేసిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తూ నార్మల్గా ఉన్నారు. వీళ్ళందరికీ ఆవిడ మీద పడింది, ఒక దివ్యకి సుమన్ శెట్టి గారి తప్ప. తర్వాత దివ్య ఏదో సౌండ్ వచ్చిందిరా ఆగిపోయిందిలే చూడు. దివ్య వచ్చి ఏమన్నారంటే, రీతు సంజన గారు నైట్ అలా అన్నారంట. ఏంటి సంజన గారు అలా అన్నారంట నైట్ టైము, నువ్వు ఏంటి రీతు అది అంటే, సుమన్ అన్న కామ్గా యాక్టింగ్ చేస్తున్నాడు, ఏమీ తెలియనట్టుగా సైలెంట్, అసలు ఏం మాట్లాడాల. ఆ తర్వాత భరణి గారు, ఇది మోస్ట్ హిలేరియస్ సీన్ ఇదండి, ఇది ఎపిసోడ్లో వేస్తే ఏం జరుగుతుందంటే, భరణి గారులో సంజనతో అప్పుడే గౌరవ్ ఎంటర్ ది డ్రాగన్ అనమాట. గేట్లో నుంచి గౌరవ్ వస్తూ ఉండు పాలు పోయినేసరికి నడుచుకుంటూ వస్తూ ఉండు. సరే అది మనం చూపిలే, మనకు అర్థమైపోతుంది భరణి గారులో ఇతనికి భరణికి గౌరవ్కి పడదు. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి ఈయనకేదో బాడీ ఉందనేసి ఓవర్ థింకింగ్ చేసుకుంటున్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్ భరణి గారికి ఉంటుందని ఇతను ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటూ భరణి గారు అంటే పడట్లా. ఈ భరణి గారికి కూడా పడట్లే ఈ మధ్య, ఎందుకంటే ప్రతిసారి నా మీద పడుతున్నాడు, నాతో ఉండట్లేదని. ఇప్పుడు భరణి గారు సంజన గారితో మనోడు ఎంటర్ అవుతున్నాడు, గొడ్లు పోయి పాలు పోయి అని తెలిసింది, ఎంటర్ అవుతున్న టైంలో ఏమంటుంది సార్, వీడు వచ్చాడు పాల ప్యాకెట్లు పోయాయంటే, ఇంకా ఈడొచ్చాడు పాల ప్యాకెట్లు పోయాయంటే అనగానే కంటిన్యూ చేస్తారు సంజన గారు. ఏమంటారు తెలుసా, మై పోర్షన్ అంటాడు. ఎందుకంటే ప్రతి దాంట్లో పోర్షన్, నా పోర్షన్ ఏంటి తెలుసా, మనోడు చేసిన ఘనత. ఇతను పాలు తాగుతాడు, ఇది లాస్ట్ వీక్ జరిగింది అనమాట. ఆవిడ రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు దివ్య, ఇతను పాలు తాగుతాడు, టీ తాగడు. సో ఇతను దాంట్లో నుంచి టీ తాగడం, పాలు తాగుతాను కాబట్టి మీరందరూ టీ తాగుతారు కాబట్టి టీ పొడి ఏదైతే ఉంటుందో మీరు వేసుకుంటారో నేను వేసుకోను కాబట్టి నా టీ పొడి నాకు పేపర్లో పెట్టి ఇవ్వండి 7 రోజులు వేసి పేపర్లో పెట్టుకొని టీ పొడి తీసుకున్న ఘనత. ఆ దాంతో తీసుకొని ఏరే కాపీయో టీయో వాటర్లో వేసుకుని డికాషన్ ఏదో తాగుతాననేసి అది తెలుసు కాబట్టి పోర్షన్ అడతాడేమో ఇప్పుడు అనగానే అయిపోయింది. తర్వాత రీతు బయట చూపిస్తున్నారు. ఆమె సంజన పొద్దునే కూడా ఇక్కడే తిరిగిందబ్బా, వెతుకు 100 మూటలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, భలే ఫన్నీగా అనిపించింది. సంజన గారి బెడ్రూమ్ ఉంది, సంజన గారి బెడ్రూమ్ దగ్గర సంజన గారి బెడ్ దగ్గర ఎత్తుకుతున్నారు రీతు చౌదరి అండ్ తనుజ ఎత్తుకుతున్నారు. ఈ సీను వేయరు అనుకుంటా, వేస్తే హైలైట్ ఉంటుంది. ఎత్తుకుతూ ఉంటే వాళ్ళ దగ్గర ఎత్తుకుతూ ఉన్నారు, తనుజ ఇద్దరు ఎత్తుకుతూ ఉంటే 100 మూటలు ఉన్నాయి ఇక్కడ, యాడ్ ఎత్తుకుతామని ఎక్కువ స్టఫ్ వేసి ఉన్నారు ఆ బెడ్ పక్కన. అది ఎత్తుకుతున్న టైంలో ఆహా 1 2 3 4 అనే స్టార్ట్ చేస్తారు. తనుజ గారు వంగేసి దివ్య అనుకుంటారు 1 2 3 4. దివ్య ఓవర్ యాక్టింగ్ ఎంత హైలైట్ తెలుసా, దొరకమని తెలుసు, దొరికాయా లేదు ఈ యాపిల్సే ఉన్నాయంటది. ఆ తర్వాత తనుజ థమ్సప్లు లేదు థమ్సప్లు ఓ షట్ అన్నట్టుగా బాధపడతారు. తర్వాత బాత్రూమ్ అంతా చెక్ చేస్తున్నారు, అందరూ కలిసి బాత్రూమ్ అంతా చెక్ చేస్తున్నారు. తర్వాత దివ్య ఏంటో వీళ్ళందరూ వచ్చి అడుగుతారు, ఆరమ్మాయినా ఏం చేస్తుంది, ఆ అమ్మాయి తప్పేముంది రీతు పడుకునే అప్పుడు కూడా ఉన్నాయిరా, నువ్వే కదరా డెమాన్ పౌరం పాలేసి ఇచ్చావు, అప్పుడు ఉన్నది కంటే ఉన్నాయి పడుకునేటప్పుడు కూడా ఉన్నాయి, దానికి మనం ఏం చేస్తాం. ఇప్పుడు భరణి గారు సంజనాతో ఏముంటుందంటే ఇప్పుడు సంజన గారు యాక్టింగ్ చూడండి ఎలా ఉంటుందో. భరణి గారు సంజన గారు పక్కనే కూర్చుంటారు, బాగా క్లోజ్గా మాట్లాడుకుంటారు. సంజన గారు ఇది అన్ని ప్యాకెట్లు 8 అంటున్నారు కదా, దాయడం కూడా కష్టమే, హైట్ చేయడం కూడా కష్టమే అంటే వెంటనే సంజన గారు దివ్య బట్టలు ఎన్నుండే అప్పుడు ఎన్నుండే అంటే ఆవిడ దివ్య బట్టలు దాచిపెట్టింది ఒకసారి, అవి ఎన్నుండే ఇన్ని బట్టలు ఉండే దివ్య బట్టలు అనే సైలెంట్ అవుద్ది. అంటే ఇవంతా నాకు నేను ఇవి దాచిపెట్టలేనా, నేనే దాచిపెట్టినా అన్నట్టు ఇండైరెక్ట్ చెప్పద్ది అనేసి నవ్వుతాడు. సంజు నువ్వు చిన్నదానిగా, సంజు ఏంటి సంజు అన్నట్టు సంజు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అంటే నేను దాచిపెట్టినా అన్నట్టుగా చెప్తాడు ఆవిడ. ఆ తర్వాత వచ్చేసరికి భరణి స్మోకింగ్ కదా ఎదవా స్మైలింగ్, భరణి గారు స్మైలింగ్, ఇక్కడ స్మోకింగ్ రాసిన నేను. భరణి ఇంకేమంటారు తెలుసా, నేను కంటెండర్ కానప్పుడు వీళ్ళంతా ఎందుకు హ్యాపీ ఉండాలి, ఏం లేదు సంజన గారు అంతేలే, సంజన గారు కరెక్టే, నేను కంటెండర్ కాలేదు వీళ్ళంతా ఎందుకు హ్యాపీగా ఉండాలి, అంతేలే మీరు అదే చేయండి. ఆవిడ అలా చేస్తున్నారు అన్నట్టుగా, మేము ఎలాగో కంటెండర్ కావాలి మీరు మమ్మల్ని హింసించడం స్టార్ట్ చేశారు, కానివ్వండి. ఆ తర్వాత వచ్చేసరికి సుమన్, ఇది కూడా హైలైట్. సుమన్ అన్న నడుచుకుంటూ వస్తుంటాడు అమాయకంగా ఇంట్లో వాళ్ళకి, వస్తూ ఉంటే ఇలా తెలియదు కదా పాపం, సుమన్ అన్న ఎత్తేసినానే, ఆ మనిషి వస్తున్నాడు టీ కావాలి తనకి, ఇప్పుడు మనిషి టీ అడుగుతాడే పాపం అన్నట్టుగా అంటున్నారు. ఆ తర్వాత సుమన్
భరణి అన్న దగ్గరికి వచ్చి, అన్న స్టోర్ రూమ్ కెమెరాకి ఏమన్నా చెబితే పంపిస్తారేమో అన్న కొంచెం అనగానే, తర్వాత రీతు బాటిల్స్లో పోసుకొని ఉంటారు, ఎక్కడైనా బాటిల్స్లో పోసుకొని ఉంటారు వాళ్ళు, అది ఇది అంటారు. తర్వాత బాటిల్స్ కూడా చెక్ చేశారంట, ఎవరు దొరకల. తర్వాత వచ్చేసరికి సంజనయ్య గారు కూడా ఎతుకుతున్న టైంలో సంజనయ్య గారు ఎతుకుతుండేది కూడా తనుజ వచ్చి చూస్తుంది. తనుజ అండ్ దివ్య అతుకుతుకు ఏదో దాచుతుంది, ఏదో చూపిస్తున్నట్టుంది. ఓహో, ఆవిడ కూడా సెర్చింగ్గా ఎతుకుతున్నారు, ఆవిడ కూడా ఎతుకుతున్నారు. సంజనయ్య గారు కూడా మేబీ ఆవిడ దాచిపెట్టదో ఆవిడ ఎతుకుతుండే చూశారు. తర్వాత బీన్ బ్యాగ్స్లో కూడా సుమనన్న భరణి గారు బీన్ బ్యాగ్ లోపల కూడా ఎతికారు. ఎందుకు ఎతికారంటే ఆవిడ సంజనయ్య గారు ఎంత ఈజీగా బట్టలు ఎన్ని ఉన్నాయి దివ్య బట్టలు దాచిపెట్టింది బీన్ బ్యాగ్ కాబట్టి బీన్ బ్యాగ్లో కూడా ఎతికిచ్చారు. సుమనన్నే ఎతుకుతున్నాడు భరణి గారితో పాటు. తర్వాత దివ్య, ఇది టాస్కే ఉంటుంది, నార్మల్గా ఎవరు తీస్తారు టాస్కేలే. సంజనయ్య గారు, రీతు నువ్వే ఫస్ట్ లేచావు, నీతో నిజం చెప్పు, నువ్వే ఫస్ట్ లేచింది నువ్వే తీసుంటావు అనగానే రాము వస్తాడు. ప్రోమోలో డైలాగ్ ఉంది చూసారా, బయట కూర్చొని గార్డెన్ ఏరియాలో ఏదో ఎతుకుతుంటే బంగారం దొరికింది సంథింగ్ ఏదో వస్తుంది చూసారా, ఆ డైలాగ్ మిస్ చేసి బంగారం దొరికింది అనే కానీ స్టార్ట్ అవుద్ది. దాంట్లో ఏమంటుందంటే, ప్యాకెట్స్ కోసం ఎతికితే ఏమంటావు, ఎవరు దొరుకుతారంటే రెబల్స్ దొరుకుతారంటావు అంటే అవ్వచ్చు మేబీ అనేసి అంటాడు. ఆ డైలాగ్ వచ్చింది. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, అప్పుడే దివ్య వెళ్ళిపోతుంది లోపలికి. దివ్య లోపలికి వెళ్తే నిఖిల్ అంటాడు, దివ్య వెళ్ళిపోయిన తర్వాత రీతు పక్కా దివ్య, ఎలా చెప్పగలవు రెబల్ దివ్య అంటాడు. కరెక్ట్గా అనుకుంటాడు. ఎలా చెప్పగలవు అంటే జస్ట్ నా ప్రకారం నేను ఒక ఒపీనియన్ జస్ట్ చెప్తున్నా. ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నా అంటే, నేను నైటు ఆ అమ్మాయి నిద్రపోతే అసలు లేదు, నేను లేచినప్పుడల్లా కళ్ళు తెరిచి అట్టి ఇటు తిరుగుతూ ఉండింది, అంటే నిద్రలోనే అట్టి ఇటు కలుతూ ఉండింది, నా కళ్ళు తెరిచే ఉండింది, కాబట్టి ఏదో చేసింది నైట్ టైం, అది నాకు అనిపించినట్టు. నిజంగానే నిద్ర లేచి తిరిగారు కదా 2-3 సార్లు, మేబీ చూసే ఉండొచ్చు, అది తెలీదు, కానీ గెస్ చేశాడు. జస్ట్ గెస్ అని కూడా చెప్తున్నాడు, కాన్ఫిడెంట్గా అయితే లేడు. తర్వాత నిఖిల్ కూల్గా ఉంది, కోపం కూడా రాలేదు ఆవిడ, షీస్ కెప్టెన్, కూల్గా ఉంది, కోపం కూడా రాలేదు, కాబట్టి డౌట్ వస్తుంది నాకు. నిజం అది, ఎందుకంటే అంత కూల్గా ఎందుకు ఉంటారు క్యాప్టెన్, ఆవిడ అసలు ఉండదు, ఆవిడ ఒకరు తనుజ గారు ఒకరు, అంత కూల్గా ఉండే సమస్య లేదు. తర్వాత వచ్చేసరికి రాము, ఒకవేళ స్టోర్ రూమ్లో పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా ఏమో. తనుజ కళ్యాణ్ ఏమంటుందంటే, మార్నింగ్ అడిగా ఎవరి మీద డౌట్ అయినా ఉందా అంటే, కళ్యాణ్ అడిగిందంట ఎవరి మీదైనా నీకు డౌట్ ఉందరా అని అడిగితే, వాడు 4 మీద డౌట్ ఉంది అన్నాడు. మీ మీద వాడికి లేదు డౌటు, మీరు ఓపెన్ అవ్వద్దు. నాకు ఈ ఎఫర్ట్స్ నచ్చాయి తనుజ దగ్గర, ఇమానుయల్ దగ్గర, ఇద్దరి దగ్గర. ఏమైందంటే సంజన గారే అని క్లియర్గా ఫిక్స్ అయిపోయి మా టీంలో వాళ్ళని గెలకొద్దు మహాప్రభు, నువ్వేమైనా చేసుకో, నీకు కూడా హెల్ప్ చేస్తున్నాం అన్నట్టుగా ఆవిడకాడికి వెళ్ళి కళ్యాణ్ని సంజన గారే తీశారని వీళ్ళ నమ్మకం. కళ్యాణ్కి ఈవిడికి పడదు కాబట్టి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ కళ్యాణ్కి మార్నింగ్ అడిగాను, సంజన గారు నీకు ఎవరి మీద డౌట్ ఉందిరా నిన్నంటే, వాడు 4 నేమ్స్ చెప్తే ఆ 4 నేమ్స్లో నీ నేమ్ లేదు, కాబట్టి నువ్వు వాడి దగ్గర ఓపెన్ అవ్వద్దు, సైలెంట్గా ఉండు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఏం చెప్తారంటే, కళ్యాణ్కి నన్ను చేయలేదు కదా కంటెంటర్, నన్ను తీసుకోలేదు కదా మీ టీంలోకి, చెప్తా ఉండు ఎలా ఆడతావు అనేసి అన్నారంట ఆవిడ నిన్న ఆట స్టార్ట్ అయ్యేటప్పుడు. అలా అనేసరికి వాడికి డౌట్ వస్తుంది కదా, ఇంకా ఓపెన్ అవ్వద్దు, వాడికి అసలు నీ మీద డౌటే లేదు, ఓకేనా అంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఆవిడని కాపాడినట్టు, ఆవిడకి హెల్ప్ చేసినట్టు చేస్తున్నారు ఇమానుయల్. ఎందుకైనా మంచిది ఆవిడ మనల్ని తీయకుండా ఉంటారని ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అయ్యో ఛార్జింగ్ అయిపోతుంది. సంజన లేదు, నేను ఇప్పుడే చెప్పదు, లేదు నేను వార్నింగ్ ఇచ్చా నన్ను తీసుకోకపోతే అని, అందుకే డౌట్ వచ్చిందేమో అతనికి. ఈవిడ మాట్లాడేది నేనే రెబల్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఆ తర్వాత తనుజ, లేదు డౌట్ అన్నారు కదా, నేమ్ చెప్తే యూ విల్ బి అవుట్ ఆఫ్ గేమ్, నేను మేనేజ్ చేస్తా, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. అతను డౌట్ అన్నాడు అంతే, నేను మిస్లీడ్ చేసి మేనేజ్ చేస్తాను, మీ పేరు చెప్పారనుకో మీరు అవుట్ ఆఫ్ ది గేమ్ అవుతారు, మీ పేరు పెట్టుకుని నేను చూసుకుంటాను, మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి, ఓపెన్ అప్ అవ్వద్దు, ఓకేనా. ఎంత సిన్సియర్గా ఆవిడని నమ్మేశారంటే, నమ్మేసి సలహాలు ఇస్తూ ఆవిడ కోసం మేనేజ్ చేస్తూ వేరే వాళ్ళని మిస్లీడ్ చేస్తూ రకరకాలుగా ట్రై చేశారు. ఈవిడ మాత్రం ఓకే. ఆ తర్వాత ఇంకా చాలా జరిగినాయి ఆవిడ విషయంలో, ఇది ఎపిసోడ్లో ఏరు పాపం. సంజన, ఒకవేళ నువ్వు రెబల్ ఉంటే ఎవరిని తీసేస్తావు, ఒకవేళ నువ్వు రెబల్ అయితే ఎవరిని తీసే, నేను కాదుగా, ఒకవేళ అయితే ఎవరిని తీసేసి దానివి అన్నట్టుగా అడిగితే, తనుజ టీంని అడిగి తీస్తా, నా ఒపీనియన్ చెప్పలేను. ఇంకా తర్వాత తనుజ, కళ్యాణ్ ఎవరు అనుకుంటున్నావు రెబల్ అని అడిగితే, కళ్యాణ్ రాము అనుకుంటున్నాను అనగానే తనుజ 1000% రాంగ్, 10,000% అది రాంగ్, సంథింగ్ మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే రాము వాళ్ళ టీం కదా, మేబీ రాము అయినా అయి ఉండొచ్చేమో అనే ఉద్దేశంలో ఎందుకు మిస్లీడ్ చేద్దామని 10,000% రాము కాదు, సరే నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత
తనుజ అరిచేటప్పుడు ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఇక్కడ ఒకటి జరిగింది. దీన్ని కూడా మనం నెగిటివ్గా తీసుకెళ్ళచ్చు, ట్రోల్స్ వేసుకునే వాళ్ళు. అక్కడ అంత లేదు. కానీ ఏం జరిగిందంటే ఆవిడ లెమన్ టీ పెడతా అన్నారు. లెమన్ టీ పెడతానంటే దీన్ని కట్లు చేసి సోషల్ మీడియాలో పెట్టే అవకాశం ఉంది కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆవిడ లెమన్ టీ పెడతాను ఎవరెవరు కావాలంటే లెమన్ టీవా షుగర్ వేస్తావా అని అడుగుతారు కళ్యాణ్. అంటే సరే నాకు కూడా ఒకటి. ఆ తర్వాత వచ్చరికి పోతా అదేంటి ఏదో అడుగుతాడు, టీ కూడా అంటే దాంట్లో గ్రీన్ ఏదో అంటాడబ్బా, గ్రీన్ టీయా? అది గ్రీన్ టీ కదా, చేదు వస్తుందేమో, గ్రీన్ కలర్లో వస్తుందేమో అట్లా సంథింగ్ ఏదో అడుగుతాడు, నాకు గుర్తురావట్లా. అది అడిగితే అది సిల్లీ డౌట్ ఒకటి అడుగుతాడు, సిల్లీ డౌట్. అప్పుడు వస్తుంది వెనక్కి వచ్చి తనుజ ఏమంటుందని, అరిచేటప్పుడు పెద్దోడిలా కాకుండా, అరిచేటప్పుడు మాత్రమే పెద్దోడిలా కాకుండా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం 5% మెచ్యూరిటీ చూపించు ఉండేలా బిహేవ్ చేయరా తెంగరోడా అనేసి అంటది. అంటే చిన్నపిల్లోడు నువ్వు అన్నట్టుగా మెచ్యూరిటీ చూపించరా అన్నట్టుగా. అంటే కళ్యాణ్ నవ్వుకుంటూ ఉంటాడు, ఆవిడ వెళ్ళిపోతారు. కళ్యాణ్ లెమన్ టీ కాన్వర్జేషన్ జరిగింది, దాంట్లో ఈ మాట అన్నమాట. తర్వాత రాము సుమన్తో అంటాడు, ఆ లిస్టులో మనోడు ఎంత హైలైట్ చూడు, రాము చేసేయని తెంగరపల్లి అంటాడు. రెబ్బల్ అంటే నా దృష్టిలో నిఖిల్ ఉన్నాడన్నా. నిఖిల్కి ఫోన్ రాలేదు కదా అంటే, ఫోన్ రాకపోతే సుమను ఫోన్ రాకపోతే ఎడ చెప్తారు అసలు ఫోన్ రాకుండా డీల్ ఎడ చేస్తారు నిఖిల్ తింటే ఓకే అనేసి అంటాడు. ఆ తర్వాత తనూజ గారు లెమన్ టీ తీసుకుని వచ్చి భరణి గారికి ఇచ్చారు. ప్రేమ ప్రేమ అన్నట్టుగా ఆవిడ ఉన్న లవ్ ఏదైతే ఉందో నాన్న మీద ఆ లవ్ చూపిస్తూ లెమన్ టీ తెచ్చిస్తే భరణి గారు ఎలా ఉంది, బాగుంది ఇదిగో ఇచ్చేసాడు, అయ్యో తాగండి ఓకే. తర్వాత గౌరవ్ ఇమానియల్తో మాట్లాడుతూ, ఇది బాగా ఫన్నీగా ఉంటుంది. గౌరవ్ ఇమానియల్తో మాట్లాడుతూ, నాకు రీతు తనుజ మీద డౌట్ ఉంది, కానీ తనుజ మిల్క్ తీసింది అని నా డౌట్. ఈ మిల్క్ మాత్రం తనుజ తీసింది, రెబల్స్ మాత్రం వాళ్ళిద్దరిలో ఒకరు. ఓకే, రీతు అయితే నన్ను తీస్తుంది. అసలు అరాచకం మనోడు, ఓవర్ కాన్ఫిడెన్స్, బలుపు, పోకరు అన్నీ. ఎందుకంటే రీతు కాదు తనుజ అయి ఉండొచ్చు. ఎందుకు డౌట్ చెప్తాను సార్, రీతు అయితే ఒకవేళ రెబల్ కళ్యాణ్ని తీయదు, నన్ను తీస్తుంది. ఎందుకంటే డెమానికి నేను కాంపిటీషన్ కాబట్టి నన్ను తీస్తుంది. అది పాయింట్ అంటాడు. ఆ తర్వాత వచ్చేసరికి గౌరవ్, రీతు నాట్ సెట్టింగ్, అమ్మాయి ఎతకగో పాలు కూడా ఎతకట్లా కాబట్టి షీ ఈజ్ నన్ను లేపేస్తుంది అట్లా అనేసి తను అనుకున్నట్టు మాట్లాడుతుంది. తర్వాత భరణి తనుజతో, తనుజ నువ్వే రెబల్ అనుకుంటున్నావు అన్నట్టుగా ఊరికి కామెడీ డిస్కషన్ చదువుతుంటే, నన్ను మాత్రం ఎలిమినేట్ చేద్దామా అనేసి భరణి గారు అంటారు. నన్ను ఎలిమినేట్ చేస్తావేంటి చేయొద్దు అనగానే తనుజ, లేదు ఒక చోట స్ట్రాంగ్ పాయింట్ ఉండింది, ఏదో నామినేట్ చేశాను కాబట్టి పెట్టా, ఒకరోజు జరుగుద్ది ప్రతిసారి అవ్వదు, నేను ఎందుకు చేస్తాను, మీరు కామన్, నేనేం చేయను మిమ్మల్ని అనేసి అంటది. ఆ తర్వాత గొడవ జరుగుతుంది, కటింగ్ గొడవ జరిగింది. ఆ కటింగ్ గొడవని మొత్తం ఓవరాల్గా చెప్పేస్తా, సింపుల్ ఓవరాల్గా కటింగ్ గొడవని చెప్తాను. ఈ కటింగ్ గొడవ తెలియాలంటే చదివేదానికంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కటింగ్ గొడవలో ఈ మనోడిది యాజ్ పర్ ద లైవ్ నేను చూసిన దాని ప్రకారం గౌరవ్ అయితే తప్పేం లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అవతల వాళ్ళు తప్ప అంటే అట్లా కూడా కాదు, ఇతరుది అయితే తప్పు లేదు, అవతల వాళ్ళది కూడా ఏం తప్పు లేదు, సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేసింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఏం జరిగిందంటే దివ్య క్యాప్టెన్ ఇతనికి పొద్దున్నే ఆమ్లెట్ వేసి ఇవ్వాలి అనే డ్యూటీ ఇచ్చారు. సో పొద్దున్నే నిఖిల్ ఆమ్లెట్ కోసం వచ్చాడు. ఆమ్లెట్ వేసే డ్యూటీ అంటే ఎలా అంటే, ఎవరి దగ్గర వాళ్ళకి 6 గుడ్లు 7 గుడ్లు వారానికి ఇస్తారు, ఆ గుడ్లు ఉంటాయి. ఎవరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తింటారు, ఒక్కొక్క రోజు తినరు. అలా ఎవరైనా ఆమ్లెట్ కోసం మార్నింగ్ వస్తే కుకింగ్ టీంలో ఉండే మన గౌరవ్ వేసి ఇవ్వాలని చెప్పింది. కాబట్టి ఏం జరిగిందంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చూడండి, అతను ఎగ్ అడిగాడు, ఎగ్ తీసుకొని ఇచ్చేసింది. ఎవరు వచ్చి నిఖిల్ అడిగాడు, ఆవిడ దగ్గర ఎగ్గులు ఉంటాయి, నా ఎగ్ నాకు ఇవ్వమంటే ఎగ్ తీసుకొని ఎగ్గు ఆమ్లెట్ కోసం అడిగే టైంకి గౌరవ్ లేడు. గౌరవ్ లేకుండా బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. అది చూసి దివ్య కేకలేస్తే అప్పుడు వచ్చాడు. ఆ లోపలే దివ్య నిఖిల్కి ఆమ్లెట్ వేసి ఇచ్చేసింది. గౌరవ్ వేయాల్సిన ఆమ్లెట్ ఆవిడ వేసి ఇచ్చేసింది, ఆయన తిన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నువ్వు ఎందుకు రాలేదు అనేసి అడిగింది. నువ్వు ఆమ్లెట్ వేసి ఇవ్వాలి కదా, నీ పాటు నువ్వు ఇక్కడ ఉండాలి కదా అనే పాయింట్ జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఆమ్లెట్లోకి అన్ని కూరగాయలు అన్ని కట్ చేయమన్నది. ఆమ్లెట్లోకి జింజరు, గార్లిక్, కరివే అవి కట్ చేయమన్నారు. మార్నింగ్ టైం జరిగేదానికోసం కట్ చేశాడు. కట్ చేసి వెళ్తున్నాడు, ఇంక వెళ్ళు అన్నది దివ్య.
మార్నింగ్ ఆమ్లెట్ గుర్తుపెట్టుకున్నాం దివ్య, అదొకటి మిస్అండర్స్టాండింగ్ జరిగి అతను రాకపోయేసరికి ఈవిడ వేసేయాల్సి వచ్చింది. ఇంకా మార్నింగ్ వర్షన్ ఉంది కట్ చేసి వెళ్ళిపోతా ఉంటే ఆగా ఒక సెకండ్ అతను బాత్రూంలో ఆల్రెడీ వెయిటింగ్లో పెట్టొచ్చాడు. ఒక పర్సన్ ఉన్నాడు, సుమనన్నో పవనం, సుమనన్న, ఆ పర్సన్ వెళ్తే నెక్స్ట్ పర్సన్ నేనే అనేసి వెయిటింగ్లో పెట్టేసి వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే తను వెళ్ళిపోయే టైంలో పని చెప్పారు. రీతు ఆపింది, ఆగు గౌరవ్, ఇప్పుడే దివ్య వెళ్ళమంది, లేదు మధ్యాహ్నానికి కూడా కూరగాయలు కట్ చేయమంటది, ఆలు అవన్నీ, టైం ఉంది కదా, నేను బాత్రూమ్కి స్నానానికి పోస్తుంటే మేము కూడా చేయలేదనే పాయింట్లో వచ్చి, అలా కాదు సడన్గా టాస్క్ స్టార్ట్ అయితే మధ్యాహ్నానికి ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇప్పుడే కట్ చేసి ఇచ్చేసే అంటది. ఇతను ఏమంటాడంటే లేదు నేను ఇంకా ఎప్పుడంటే అప్పుడేనా అన్నట్టుగా కొంచెం ఫీల్ అవుతూ మాట్లాడతాడు. ఏమంటాడో ఒక మాట చెప్తాను, యాజ్ ఇట్ ఈజ్ చెప్తే బాగుంటుంది. ఈ మాత్రం గౌరవ్ లంచ్కి టైం ఉంది కదా, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తిను, టైం ఉంది. ఇవన్నీ కూడా తెలుగు రాకపోవడం వల్ల తన ఏంటైతే ఉందో అది కొంచెం పొగరుగా యాటిట్యూడ్లా కనపడుతుంది, కానీ తన వర్షన్ వేరే ఉంది పాపం. నేను లైవ్ చూసిన దాని ప్రకారం తన తప్పు ఏం లేదన్న ఫీలింగే వచ్చింది. ఒక టైం ఉంది కదా అంటే రీతు మళ్ళీ టాస్క్ వస్తే గౌరవ్ రాణి అంటాడు. దీనికి అట్ట అవుతారు వాళ్ళు. అతను ఏంటంటే తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడలా, రాణి ఇది కేరళస్కి వస్తుంది, వస్తే ఏంటి అన్నట్టుగా ఏంటి వస్తే తినకుండా ఉంటారన్న సెన్స్లో వస్తుంది. కానీ అతను తెలుగు రాకపోవడం వల్ల టాస్క్ వస్తుందంటే రాణి అంటాడు. అనగానే గౌరవ్ ఇంకో మాట, స్నానం తర్వాత కట్ చేస్తా అన్నా కదా, ఎందుకు ఆర్డర్ ఎందుకు వేస్తారు, లంచ్కి టైం ఉంది కదా అనేసి అంటాడు. వీళ్ళు ఒప్పుకోవాల్సింది, స్నానం తర్వాత చేసి వస్తాను అని. స్నానం ఎంతసేపు పట్టుద్ది, 10 minutesలో స్నానం చేస్తాడు. ఆ టైం లోపల టాస్క్ ఆపేసి టాస్క్ కోసం క్లోజ్ చేసి అంతలేదు. ఎందుకంటే టాస్క్ కోసం క్లోజ్ ఎందుకు చేస్తారు, ఆ టాస్క్ ఆల్రెడీ బాత్రూంలో వేరే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు, బాత్రూంలో 2 ఉంటాయి, స్నానాలకి 2 కూర్చోడానికి 2 ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు వెయిటింగ్లో ఉన్నప్పుడు టైం పట్టదు కదా. ఇతను స్నానం చేసి వచ్చే లోపల వీళ్ళు కూడా ఇంకా రెడీ అవ్వాలి. రీతు రెడీ అవ్వలేదు, ఆ తర్వాత దివ్య రెడీ అవ్వలేదు, వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చిన తర్వాత టాస్క్లు పెడతారుగా. సింపుల్ లాజిక్ కదా. తనని వెళ్ళి స్నానం చేసిరా సరే అని అతను వెళ్ళొస్తానండు, వెళ్ళొచ్చిన తర్వాత కట్ చేస్తాను లంచ్ కోసం. ఇప్పుడు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అంటున్నారు, ఎవరు ఇంకా రెడీ కాల. ఈ టైంలో లంచ్ కోసం ఇప్పుడు కట్ చేయమన్న దానికి స్నానం చేసి వస్తాను దానికి వదిలేయచ్చు, సింపుల్గా వదిలేయచ్చు. అక్కడ వాళ్ళే మిస్టేక్ అనిపించింది. అది మరీ పెద్దది కాదు, వాళ్ళ రీజన్ కూడా టాస్క్ పెడతారు ఏమైనా భయమే కనపడుతుంది. రీతు చౌదరి రేషన్ మీద బాగా చేద్దామని ఇంట్రెస్ట్నే కనపడుతుంది. కానీ స్టిల్ ఇతన్ని వదిలేసి ఉండాల్సింది. పోయి వస్తానండు. ఆ తర్వాత ఏం జరిగిందంటే దివ్య ఇది జస్ట్ పీల్ చేయమని, బాత్రూమ్ కూడా ఖాళీ లేదు కదా, ఇది జస్ట్ పీల్ చేయడమే కదా, వాళ్ళు బాత్రూమ్ కూడా ఖాళీ లేదు కదా, ఇది చేయంటే రీతు గౌరవ్ 5 minutesలో వస్తా అంటున్నావు, ఇప్పుడు చెప్తాడు 5 నిమిషాల్లో ఆల్రెడీ అయిపోయింది వెయిటింగ్, సుమనన్న వెళ్ళాడు, నెక్స్ట్ నేనే 5 minutesలో అయిపోతున్నాను అంటే అదేదో అప్పుడు చెప్పొచ్చు కదా గౌరవ్. 5 minutes అంటే వెళ్ళిపోమ్మనే వాళ్ళని, 5 కాదు 10 కాదు, ½ an hour అన్ని స్నానానికే కదా, తర్వాత మీరు ఇంకా రెడీ అవ్వలేదు కదా అనేది నా పాయింట్. సింపుల్ పాయింట్, దాన్ని పెద్ద చేశారనేది నాకు అనిపిస్తుంది. గౌరవ్ ఏం తప్పలేదు, ఇతను టోన్లో కొంచెం అటు ఇటు అయింది తెలుగు రాకపోవడం వల్ల అనిపిస్తుంది. లేదా ఎపిసోడ్లో ఏమైనా పెద్ద చేశారో పెద్దది ఏమైనా ఓవర్ చేశారో తెలియదు, లైవ్ ప్రకారం నాకేం అనిపించలే. ఆ తర్వాత ఏం జరిగిందంటే గౌరవ్ ఇది అయిపోయింది, ఇంక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సంజన గారితో టు బీ నైస్, ఈ హౌస్లో బీయింగ్ టు బీ నైస్ ఆల్సో క్రైమ్. ఇక్కడ హౌస్లో ఎవరితో నైస్గా ఉండకూడదు, మంచిగా ఉండకూడదు. రీతు అందరితో ఏముంటుందంటే ఆలు ఎక్కువ ఉన్నాయనేసి చేయమన్నా, ఆడు దానికి ఏంటో చేస్తున్నాడు భరణి. అసలు నా పాలు పోయిన ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, అందరూ పాలు పోయిన బాధల్లో ఉంటే నెక్స్ట్ టైం నా పాలు నేను పెట్టుకుంటా అంటున్నాంట. ఇంత డిస్కషన్లో 8 పాల ప్యాకెట్లు పోయిన అందరూ కురిగేవో ముర్రు అంటుంటే మధ్యలో వచ్చి నెక్స్ట్ టైం నా పాలు నా షేర్ నేను పక్కన పెట్టేసుకుంటా అంటున్నట. ఏంట్రా వాడు అనేసి అంటున్నాడు భరణి గారు. అట్లా అంటాడు ఏంట్రా అని. ఆ తర్వాత జరిగి ఎవరికైనా కాలదా ఆ మాట అంటే ఏంటాడు అనగానే దివ్య వాడి గొప్పతనం అది, ఇంకేం చేద్దాం అనేసి దూరం నుంచి అంటది ఆవిడ. ఆవిడ చూపిపోయిన మనకి వినపడద్ది. కాల్ వచ్చింది, కళ్యాణ్కి కాల్ వచ్చింది. కళ్యాణ్ ఏదో మాట్లాడితే మళ్ళీ డెమాన్ పిలవమంటే డెమాన్ ఏదో మాట్లాడి అది మనకు చూపించాల. నెక్స్ట్ ఇమాన్యుయల్ సంజనాను అంటున్నాడు. సూపర్ మామ సంజన గారు, ఎప్పటికీ ఇమాన్యుయల్ కూడా నమ్ముతాడు. వీళ్ళ ఎఫర్ట్సే కనపడుతున్నాయి నాకు. ఎంతకాడికి ఈవిని మెప్పించి ఏదో ఒక రకంగా వీళ్ళకి ఏమీ చేయకుండా వీళ్ళకి ఎవరైతే బలవంతులు ఉంటున్నారో డెమాన్ లాంటి వాళ్ళని అవుట్ చేయించాలి అనేది వీళ్ళ టార్గెట్. దానికోసమే ఆవిడ చుట్టూ తిరుగుతున్నారు ఎఫర్ట్స్. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, మమ్మీ నువ్వు అన్నిటికీ ముందుకెళ్ళి నువ్వు ఫోన్ ఎత్తడానికి, నువ్వు ఫోన్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే కళ్యాణ్ ఫోన్ వచ్చినప్పుడు ఆవిడ దగ్గర కూర్చుంది. అందులో డౌట్ వస్తుంది కదా అని, కళ్యాణ్కి డౌట్ వస్తుంది నువ్వే చంపావని, నువ్వు అసలు అట్లా అన్నిటికడికి వెళ్ళబాక, నువ్వే కదా రెబల్ అన్నట్టుగా వెళ్తుంటే డౌట్ వస్తుంది, అలా చేయకు ఓకేనా. ఇందాక కూడా నువ్వేమన్నావు తెలుసా, సేవ్ అయ్యే వాళ్ళు నెక్స్ట్ గేమ్ దాకే సేవ్ అవుతారు, తర్వాత గేమ్లో మిమ్మల్ని కూడా చేయొచ్చు, ఒక్క గేమ్ వరకే సేవ్ అయ్యేది అని అన్నావు కదా. అక్కడ డౌట్ వస్తుంది కదా అందరికీ. అక్కడ అప్పుడు క్లారిటీ వచ్చింది తనూజకి. తనూజ కూడా నువ్వే అని నమ్మేసింది. తనూజకి కూడా నువ్వని తెలిసిపోయింది రెబల్ అని.
వీళ్ళు డిస్కస్ చేసుకున్నారంట. తనుజ కూడా ఆమె ఖచ్చితంగా ఏందాక మాట అంటుందంటే అని అందరికీ డౌట్ వస్తుంది, నువ్వేంటని. ఆవిడ అసలు లేపరే కాదు మళ్ళీ. వీళ్ళందరూ ఆవిడ ఓకే కూల్గా నీట్గా యాక్టింగ్ చేస్తుంది నేనే అన్నట్టుగా. ఆ తర్వాత సంజన అవునా షిట్ అంటుంది, ఏదో బా షిట్. ఆ తర్వాత సరే గౌరవ్ డైలీ ఫస్ట్ సుమనన్న, తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఒక సెకండ్, ఇక్కడ ఏం జరిగిందో చెప్తాము. రేషన్ మేనేజర్ ఏం చెప్పిందంటే, నాకు వీడొద్దు, గౌరవ్ వద్దు, మార్చేసే, ఇంకా 3 days ఉంది కదా, 3 days కుకింగ్ టీంలో వేరే వాళ్ళని పెట్టు, నాకు బాత్రూంలోని ఎక్కడో చోటు నువ్వు పెట్టేసుకొని క్యాప్టెన్ అడిగేసరికి క్యాప్టెన్ ఏం చెప్తాడు, వచ్చి గౌరవ్ ఈ 3 days నువ్వు వాష్రూమ్ కడుగు, నువ్వు ఆ కుకింగ్ టీం వద్దు అనేసి. అంటే రే ఇందిరా గౌరవ్ మాట్లాడే నిజాలు కరెక్టే అనిపించింది నాకేం రాంగ్ అనిపించాలి. ఇప్పట్లో ఏమంటారు తెలుసా, అరే మధ్యాహ్నానికి కట్ చేయమన్నారు, స్నానానికి వెళ్ళొస్తానని చెప్పాను, ఈ మధ్యాహ్నానికి ఫుడ్ లేట్ అయిందా, లేట్ అయినప్పుడైనా తీసేయండి, ఇంకా మధ్యాహ్నం రాలేదు నేను చేస్తాను, కుకింగ్ మీకు లేట్ అయిందా అయినప్పుడు తీసేస్తే ఆఫ్టర్నూన్ కాలేదు అప్పుడంటే నాకు రేషన్ మీద చెప్పింది తీసేస్తున్నా అనేసి అంటుంది. నువ్వు ఇది చేసేసుకో, వాష్రూమ్ చేసేసుకో అనింది. ఇతను పాపం ఇదేంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆ ఎక్స్ప్లెనేషన్ చాలామందికి 190 మందికి అర్థమై ఉండదు తన ఎక్స్ప్లెనేషన్. ఇంగ్లీషు తెలుగు హిందీ మిక్స్ చేసరికి నేను చాలాసార్లు చూసి తన బాధ ఏంటి, అక్కడ ఎందుకు లేట్ అయింది, వీళ్ళు ఎందుకు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు నాకు అర్థమైంది. అక్కడ దివ్యకి సంజన గారికి అర్థం కాలేదు తను ఏం చెప్తున్నాడు. తన వర్షన్ మీకు చెప్తామేనండి, మీరు తప్పో కాదా కామెంట్ చేయండి. తను ఏమంటారంటే, ఫస్ట్ ఇతను నిఖిల్ వెళ్ళి ఆమ్లెట్ కోసం ఎగ్ అడిగాడంట, ఎగ్ తీసుకున్నాడట. తీసుకునేటప్పుడు ఇతనే కదా ఎగ్ వేసి ఇవ్వాల్సింది. ఏం జరిగిందంటే, ఎక్సర్సైజ్ చేసావా అనేసి ఇద్దరు ఎక్సర్సైజ్ చేసుకొని వచ్చారంట. అయిపోయిందంటే నేను స్నానం కూడా చేశాను, నిఖిల్ అనంటే ఇతనితో కాన్వర్సేషన్, స్నానం కూడా చేశాను, ఇదిగో ట్రాక్ ప్యాంట్ మార్చేశాను కదా, ట్రాక్ ప్యాంట్ కూడా లేదు ఇప్పుడు మార్చేశాను, ప్యాంట్ అంటే ప్యాంట్ సైడ్ చూపించాడంట, స్నానం చేసి వచ్చానని చెప్పడానికి నిఖిల్. అప్పుడు మనోడు ఎంత తెంగరపిచ్చండి పాపము, నేను అప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి అర్థం కాలే, అప్పుడు నేను నా ప్యాంట్స్ వచ్చాను చూశాను అనేసి అంటున్నాడు. ఏంటి నువ్వు దీనికి దానికి రిలేషన్ ఏంటి అని అడుగుతా ఉంది పదే సరే. హౌ ఇట్ ఈస్ రిలేటబుల్ టు దిస్ ఇష్యూ అనేసి అంటా ఉంది. మనోడు ఏం చేస్తాడు, అతని ప్యాంటు నా ప్యాంటు ఈ వాషింగ్ అది అంటున్నాడు. ఏం జరిగిందంటే, ఇతని ప్యాంట్ అనగానే తనకి నిన్న నైట్ జీన్స్ ప్యాంట్లు నానబెట్టి ఉతికి ఆరేసింది సంథింగ్ ఏది చేశాడంట, 8 ప్యాంట్లు. అది గుర్తుకొచ్చిందంట తన ప్యాంట్, అది ఏమైనా చూడాలి అని. అప్పుడు పాప కంగారులో బాత్రూమ్కి వెళ్ళిందంట, ఈ ఆమ్లెట్ మర్చిపోయి, ఆమ్లెట్ ఏ సిద్ధం వచ్చేద్దామని. ఇతను అప్పటికే ఆమ్లెట్ అడగల. అప్పుడు ఎగ్ అడిగే టైంకి ఈవిడిని ఎగ్ అడగడానికి వచ్చాడు. ఎగ్ అడిగే టైంకి ఈవిడ ఇతను ప్యాంట్ డిస్కషన్ వచ్చేసరికి ఈ ప్యాంట్లు చూస్తుందని బాత్రూమ్కి వెళ్ళాడు. అది ఇక్కడ గుర్తుకొచ్చింది బాత్రూమ్ కూడా. అది జరిగింది. 8 ప్యాంట్స్ నానబెట్టిన కదా, ఆ ప్యాంట్లు ఆరబెట్టేసాను కదా ఉతికి, అది చూసుకుందాము ఇతను ప్యాంట్ అనగా నా ప్యాంట్లు గుర్తొచ్చాయి అందుకని వెళ్ళాను. అప్పుడు నువ్వు చూసావు దివ్య, ఆవిడేమంటుంది తెలుసా, నీకు ఆమ్లెట్ డ్యూటీ ఇచ్చా. ఇది మోస్ట్ ఇల్లాజికల్ పాయింట్ పాపం నాకు అనిపించింది. ఎందుకంటే ఇతను ఏమంటుందంటే, ఏంటి నేనేం తప్పు చేశానంటే, నీకు ఆమ్లెట్ డ్యూటీ ఇచ్చినప్పుడు కిచెన్ దగ్గర అవైలబుల్లో ఉండాలంటది. ఎవడు ఎప్పుడు ఆమ్లెట్ తింటాడో అతనికి ఎక్కడ తెలుసు. అతనేమంటాడు, జస్ట్ పిలిస్తే చాలు కదా, నేను వచ్చి ఆమ్లెట్ వేయిస్తాను కదా, అక్కడే కూర్చుండాలంటే ఎలా కూర్చుంటాను, ఆమ్లెట్లు డ్యూటీ వరకు మిగతావన్నీ చేశాను కదంటే, ప్రతిసారి పిలవలేను కదా, ఇందాక కూడా 2-3 సార్లు కేకేసిన తర్వాత వచ్చావు అనేది పాయింట్. ఎంత పిలవలేకపోయినా సింపుల్గా ఎవరో ఒకరు చెప్పినా కూడా అటు పోయేటప్పుడు పిలుస్తారు. లేదా ఎగ్గు కావాల్సిన వ్యక్తి, ఆమ్లెట్ కావాల్సిన వ్యక్తి వెళ్ళి పిలిపించుకొని చేసుకుంటారు. అదేం 2-3 కిలోమీటర్లు లేదు. మోస్ట్ నాన్సెన్స్ పాయింట్ అది, యాజ్ పర్ ద లైవ్ నేను చూసిన దాని ప్రకారం. ఇతను ఏమంటారంటే, అరే అదేముంది నాకు అర్థం కాలేదు, నేను చేస్తా కదా, నేను వేస్తా కదా, అదేముంది నన్ను పిలిస్తే వచ్చేస్తా కదా అనేసి అంటుంటే, లేదు అక్కడ అవైలబుల్లో ఉండాలి, ఈరోజు మీరు అవైలబుల్లో లేరు నిఖిల్ వచ్చే టైం కంటే. అప్పుడు చెప్తాడు, నిఖిల్ వచ్చే టైంకి తన ప్యాంట్ అనేసి నా ప్యాంట్ గుర్తొచ్చి ఇక్కడ పోయాను, మళ్ళీ వచ్చే టైంకి తనని అడిగితే ఆమ్లెట్ వేసుకొని తిన్నాను అన్నాడు. అవును నేను వేసి ఇచ్చానంటది. మరి ఏముంది, అక్కడ బాత్రూమ్కి వెళ్ళాను, అంతకుమించి ఏమీ లేదు, ప్లీజ్ నేను కిచెన్ డ్యూటీ చేస్తానంటే వద్దంటది. ఇది అయిపోయింది. దీని తర్వాత ఎగ్ రిలేటెడ్ గొడవ, అదే పాలు రిలేటెడ్ గొడవ. ఈ కోపం ఉంది, రేషన్ మేనేజర్ నన్ను మార్చమన్నదనే కోపంతో నా పాలు నాకు ఇచ్చేసి అంటది. నా పాలు నాకు కావాలి, రేషన్ మేనేజర్ తప్పు అనేది పెద్ద గొడవ జరుగుతుంది. దీని రిలేటెడ్ లైవ్లో నేను ఇంకా చూడలేదు, అది చూసిన తర్వాత అప్డేట్ చేస్తే, ఆ పాలు నాకు కావాలి అనేది నాకు తెలిసి ఇక్కడ ఈ వీళ్ళు ఏదైతే అన్నారో ఈ కిచెన్ టీం నుంచి మార్పించడం ఇవన్నీ చేసరికి రేషన్ మేనేజర్ డ్యూటీ కదా, రేషన్ మేనేజర్ కదా పాలను ప్రొటెక్ట్ చేసుకోవాలని, ఆవిడ పాలను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది కాబట్టి నా పాలు నా పోస్టర్ వరకు నాకు ఇప్పుడు కావాలనేసి అడుగుతుంది. అది అందరికీ ఇల్లాజికల్గా కనపడుతుంది, స్టిల్ మనకు కూడా ఇల్లాజికల్గా కనపడుతుంది. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్కి కాన్సిక్వెన్సెస్ అవి అలా వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది. స్టిల్ అది తప్పే. కానీ తన వర్షన్లో చూస్తే నాకు అనిపిస్తుంది అంటే, ఇన్ని గొడవలు వేసేసరికి ఇతను కూడా రివర్స్లో మాట్లాడుతున్నాడు తప్పించి అది ఇంటెన్షనల్గా కాదేమో అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. చూద్దాం, ఎపిసోడ్ చూసి జడ్జ్ చేస్తా ఆ విషయంలో. లైవ్ చూసినా కూడా ఇంపార్టెంట్గా కట్ చేసే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ నాకు అనిపించింది, నేను చూసినంత వరకు నాకు అనిపించిన ఒపీనియన్స్ ఇవి. సంజన గారు మాత్రం లిటరల్గా తనూజ గారిని అండ్ ఇమాన్యుయల్ని బకరాలు చేసేస్తున్నారు, సూపర్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ వీళ్ళు కూడా ఇమాన్యుయల్ అండ్ తనూజ కూడా సంథింగ్ ఈవిడ నుంచి తప్పించుకోవాలా, ఈవిడ మనల్ని తీసేయకూడదు, ఈవిడ వచ్చి డిమాండ్ పౌండ్ తీసేయాలా అనే ఉద్దేశం. ఈవిడిని ఎవరైనా
రెబల్ అని గుర్తించకూడదనేసి మిస్లీడ్ చేస్తున్న విధానం ఎఫర్ట్స్ అయితే బాగున్నాయి. ఇది జరుగుతుంది మా లైవ్లో. మీకు ఏమనిపిస్తుంది? అండ్ దివ్య గారికి ఆస్కార్ అవార్డు ఇచ్చేయాలి అన్నట్టుగా, ఆస్కార్ ఊరికే చెప్పాలే, భాస్కర్ అవార్డు ఇచ్చేసేయాలి, మామూలు ఓవర్ యాక్టింగ్ కాదు, నిజంగానే నమ్మించేటట్టుగా, నిజంగానే వీళ్ళకి సంబంధమే లేనట్టుగా యాక్టింగ్ చేస్తున్నారు. గుడ్. అండ్ ఇక్కడ ఒకనొక టైంలో సుమన్ అన్న మీద నమ్మకం, డౌట్ వస్తుంది. అక్కడ నచ్చారు నాకు వీళ్ళు, తనుజ అండ్ ఇమానుయల్. నాకు ఎందుకు నచ్చారంటే సుమన్ అన్న కూడా డౌట్ పడతారు. సుమన్ అన్న అనిపిస్తుంది నాకు మరీ పీస్ఫుల్గా, మరీ సైలెంట్గా ఉన్నాడు, ఏదో తేడా కొడుతుందంటే, అవునరా మరీ సైలెంట్గా ఉన్నాడు అతనేమో అనేసి డౌట్ పడతారు. మళ్ళీ వీళ్ళు సుమన్ అన్న అడిగినవి ఎన్ని ఉంటే అలాంటి ఎపిసోడ్లు వేస్తారు మన వాళ్ళు. ఇది మామ జరిగింది మార్నింగ్ నుంచి. ఇంపార్టెంట్ మాత్రం ఇవి, మిగతా అంతా నార్మల్. నాకైతే గౌరవది పెద్దగా తప్పే లేదనిపిస్తుంది. ఆ పాలు అడిగే దాని గురించి మాత్రం నేను చూడలేదు. దీనికి ముందు జరిగిన దివ్య రీతు వాళ్ళతో గొడవలో మాత్రం యాజ్ పర్ ద లైవ్ నాకు తప్పు అనిపించాలి. అన్ని చూసిన తర్వాత, అన్ని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించవచ్చు అంటే, ఇతను తెలుగు లాంగ్వేజ్ వల్ల ఇతను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కొంచెం రూడ్గా వస్తుంది. ఎందుకంటే ఒకవేళ టాస్క్ పెడితే అంటే, టాస్క్ వస్తే రాని అంటాడు, ఫుడ్ లేకపోతే ఏం రాకపోతే ఏంటి అనేటట్టుగా మాట్లాడతాడు వెంటనే కౌంటర్లో. దానివల్ల వర్కౌట్ అవ్వట్లేదు, అంతమించి చేయలేదు. అంతే మామ, నాకు అనిపించింది చెప్పాను. అంతకుమించి స్టఫ్ లేదు మామ అక్కడ, మీరు అర్థం చేసుకోవాలి. 2-3 రోజులు. లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత ఒక వీడియో వస్తుంది, చూద్దాం. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది మా కామెంట్ సెక్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఇది చెప్పడం మర్చిపోయా, చెప్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం నేను మర్చిపోయాము. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది కామెంట్ సెక్షన్లో, దాంట్లో ఫాలో అయ్యి స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది 2,85,000 మంది, దాంట్లో ఫాలో అవ్వండి. యాజ్ ఆఫ్ నౌ ఫైనల్ కంటెస్టెంట్స్, ఫైనల్ క్యాప్టెన్సీ కంటెండర్స్ అనే టాక్ ఏంటంటే, రీతు, తనుజ గారు అండ్ ఇమానుయల్, వీళ్ళు ముగ్గురు ఫైనల్ కంటెండర్స్ అంటే వీళ్ళ ముగ్గురులో ఒకరు క్యాప్టెన్ కాబోతున్నారు అనేది ఫుల్ బజ్జు. అదే జరగబోద్ది. వీళ్ళ ముగ్గురులో ఒకరు అవుట్ అవుతారు. ఈరోజు దేయాల టాస్క్ ద్వారా తనుజ గారు ఆర్ఎం వచ్చేసరికి ఈవిడ వాళ్ళిద్దరిని కనిపెట్టేసింది. ఎవరిని రేషన్ మీద, వీళ్ళిద్దరు రెబల్స్ ఎవరైతే ఉన్నారో దివ్య అండ్ సుమన్ శెట్టి అని రీతు చౌదరి కనిపెట్టేసింది. దాని ద్వారా ఆవిడ ఇమానుయల్ ఆల్రెడీ ఒక టాస్క్ గెలిపించాడు, ప్లస్ ఆల్రెడీ సేఫ్లో ఉన్నాడని, ప్లస్ వాళ్ళ టీంలో వాళ్ళందరూ అయ్యారంటే అట్లేదో చేశారు. వీళ్ళిద్దరు ఎలా ఎందుకు అవ్వలేదు తెలియట్లా. ఎవరు? రాము అండ్ మన ఎవరు గౌరవ్ అవ్వలేదు తెలియదు. వీళ్ళు ముగ్గురు అయితే కంటెండర్ అయ్యారంటే యాజ్ ఆఫ్ నో. మీకు ఏమనిపిస్తుంది? ఎవరు క్యాప్టెన్ అవుతారు అనుకుంటున్నారు? తనుజ, రీతు, ఇమానుయల్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఎక్స్ప్లెనేషన్ బాగుంది అంటే లైక్ చేసి కింద కామెంట్ చేసి, ఉడాల్ అల్లాడి చివర సుత్తినేలా అని చెప్పండి.